శ్రీ సుధా కళాశాల పాఠశాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ సుధా కళాశాల పాఠశాల యాజమాన్యం డోన్. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా స్థానిక చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం నేడు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తలి మండలి ఏర్పాటు అయిన తర్వాత చైర్మన్గా బిర్సా ముండా జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మేకలబండ చెంచుగూడానికి నేను వెళ్ళినప్పుడు స్థానిక చెంచులతో మాట్లాడినప్పుడు, అయ్యా, ఈ దేవస్థానం మొదటి పూజారులం మా చెంచులు, ఈ దేవస్థానాన్ని కాపాడింది మా పూర్వీకులు, శివాజీ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి రక్షణగా నిలబడింది మా చెంచులు, అటువంటి మాకు మా ఇంటి అల్లుడైనటువంటి శివయ్య స్పర్శ దర్శనానికి లోచుకోలేని పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా మాకు ఉంది. ఎందుకనగా దేవస్థానం పెరిగి పెద్దదై మాకు అవకాశం లేకుండా పోయింది రూల్స్ రెగ్యులేషన్స్ కారణంగా అని చెప్పిన వెంటనే చైర్మన్గా నాకు తోచిన మనసులో కలిగింది వారికి ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి మీటింగులో దీన్ని పెట్టి పాస్ చేసి నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక చెంచులందరికీ కూడా ఈరోజు స్పర్శ దర్శనం ఏర్పాటు చేసిన సందర్భంలో వారు ఎంతో ఆనందంతో వారి యొక్క సాంప్రదాయ నృత్యం వేస్తూ డప్పులు కొట్టుకుంటూ శ్రీశైల దేవస్థానం శ్రీకృష్ణదేవరాయల మండపం దగ్గరికి వచ్చినప్పుడు స్థానిక అధికారులతో కలిసి నేను వారికి స్వాగతం పలికి స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించి వారందరికీ కూడా స్పర్శ దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారు అయ్యవారి దర్శనం కల్పించి వారితో కలిసి సహపంక్తి భోజనం కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారి కళ్ళల్లో ఆనందం పట్టరాని విధంగా ఆ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి నెల చివరి మంగళవారం దేవస్థానం ఈ అవకాశం చెంచు గిరిజనులకు కల్పించింది. కాబట్టి నెక్స్ట్ మంత్ రాబోయే రోజుల్లో కూడా అధిక శాతంలో అధిక మంది దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.